హలో అండి, అందరికీ నమస్కారం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2020 సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ని అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే రూ. 1000 అప్లికేషన్ ఫీజు కట్టి ఎల్ఆర్ఎస్ని అప్లై చేసుకోమని చెప్పి తెలియజేయడం జరిగింది. లక్షల్లో అప్పుడు అప్లికేషన్స్ రావడం జరిగింది. అయితే ఇండివిజువల్ ప్లాట్ అయితేనేమో రూ. 1000, అలాగే వెంచర్ అయితేనేమో రూ. 10,000 అప్పుడు అప్లికేషన్ ఫీజుగా నిర్ధారించి అప్లై చేసుకోమని చెప్పింది. అయితే అప్లై చేసుకున్న తర్వాత రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి మార్కెట్ వాల్యూలో 14% చెల్లించవలసి వస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క అమౌంట్పై అప్పుడు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చాలా డబ్బులు గవర్నమెంట్ వసూలు చేస్తుందని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున లొల్లి పెట్టడం జరిగింది. దీని ద్వారా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ అనేది అప్పుడు ఆ సమయంలో ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇటీవల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ని మళ్ళీ మేము పునరుద్ధరిస్తున్నాము. ఆ గత